రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ఈ నెల 23న ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు జరగనున్నాయి. ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభకు ప్రజలు పాల్గొని రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గోడ పత్రాలను విడుదల చేసి పిలుపునిచ్చారు. శ్రమజీవుల స్వేదంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను కూటమి ప్రభుత్వం అంబానీ అదానీ సంస్థలకు కారు చౌకగా తెగనమ్ముతుందని ఆరోపించారు. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోరంనేని తదితరులు హాజరు కానున్నట్లుగా వారు తెలిపారు. ఈ యొక్క మహాసభల సందర్భంగా ఈ గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి పోరాటాలు నిర్వహించామో, రానున్నటువంటి 3 సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన దేశ సమైక్యత సమగ్రత కోసము, అదేవిధంగా అనేక కార్మిక రైతాంగ విద్యార్థి యువజన మహిళా దళిత మైనారిటీల సమస్యల పోరాటాలు నిర్వహించడానికి ఈ యొక్క మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. కారణం ఏమంటే, ఇవాళ ఎన్నికల వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన వెలిగితీత కావచ్చు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, చివరకు విభజన హామీలైనటువంటి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం పూర్తి, అమరావతి నిర్మాణం, ఆర్థిక లోటు పరిపూర్తి, ఇవన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేకపోగా రాష్ట్రానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటా ఉంది. అది ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయించబడినటువంటి కృష్ణా జలాలను పునఃసమీక్ష పేరుతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కట్టబెట్టడం అనేటువంటి అంశం, రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర అన్యాయానికి ఒడిగట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అని పదే చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా అదే కోవలోనే ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హామీలైనటువంటి సూపర్ 6లో ప్రధానమైనటువంటిది పట్టణాలలో 2 సెట్లు, గ్రామాలలో 3 సెట్లు.